నమస్తే, వెల్కమ్ టు ఈపీఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో ప్రభుత్వ వ్యయమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం. ఈ ప్రభుత్వ వ్యయాన్ని ప్రధానంగా మనం 4 రకాలుగా విభజిస్తామని చెప్పుకున్నాం. అది ఒకటి రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, అదేవిధంగా ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం, ఉత్పాదక అనుత్పాదక వ్యయం, బదిలీ మరియు బదిలీయేతర వ్యయం అని చెప్పుకున్నాం. మనం గత వీడియోలో ఈ రెవెన్యూ వ్యయానికి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మిగతా అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసమే. దీంట్లో డేటా అనేది అంతగా ఏమీ ఉండదు. మన బేసిక్ నాలెడ్జ్ కోసం, అంటే మనకి ఇండియన్ ఎకానమీ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే వ్యయాల్లో ఏ రకాలు ఉంటాయి అనేది మనకి బడ్జెట్లో ప్రతిపాదించేటువంటి వ్యయాలు ఏ రకాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవడం కోసం మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మనం గత వీడియోలో రెవెన్యూ వ్యయం గురించి చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం మిగతా వాటి గురించి చూద్దాం. అది ఒకటి మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులో వ్యయంలో ఆస్తులు సమకూరడానికి చేసేటటువంటి వ్యయాన్ని మనం మూలధన వ్యయంగా చెప్తాం. దీనివలన మనకి ప్రభుత్వానికి కొంత ఆస్తులు అనేవి సమకూరుతాయి. అలా చేసేటటువంటి వ్యయాన్నే మనం మూలధన వ్యయం అంటాం. ఎగ్జాంపుల్గా రోడ్లు నిర్మించడం కావచ్చు, భవనాలు అంటే విద్యా వైద్యం కోసం నిర్మించేటటువంటి భవనాలు కావచ్చు, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు. ఇటువంటి అన్నీ కూడా ఒక ఆస్తి అనేది ప్రభుత్వానికి సమకూరుతుంది. సో దాని ద్వారా ఫ్యూచర్లో కానీ, అంటే ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏదో ఒక రూపాయల ఆదాయం అనేది సమకూరుతుంది. అలా చేసేటటువంటి వ్యయాన్ని మనం మూలధన వ్యయంగా చెప్తాం. అయితే ఈ మూలధన వ్యయం అనేది మనకి బడ్జెట్ అంచనాల ప్రకారం 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ మూలధన వ్యయం అనేది ఎంత ఉందనేది చూసుకున్నట్టయితే 31,061 కోట్లుగా ఈ మూలధన వ్యయం అనేది ఉంది. ఇది మొత్తం ప్రభుత్వం చేసే వ్యయంలో 12% అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి మధ్యంతర బడ్జెట్లో 2024-25 మధ్యంతర బడ్జెట్లో కానీ మనం ఎంత ఈ మూలధన వ్యయాలుగా కేటాయించారంటే మనకి 30,530 కోట్ల రూపాయలని దీనికి కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా మొత్తం ప్రభుత్వ వ్యయంలో 12%గా సూచించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ప్రభుత్వానికి ఆస్తులు సమకూరడానికి చేసేటటువంటి వ్యయాన్ని మనం మూలధన వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది బదిలీ మరియు బదిలీయేతర వ్యయం. బదిలీ మరియు బదిలీయేతర వ్యయం. బదిలీ మరియు బదిలీయేతర వ్యయం అంటే మనం బదిలీ వేయాలంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. పెన్షన్ల కోసం చేసేటువంటి ఖర్చులు కావచ్చు, లేదంటే నిరుద్యోగ భృతి కోసం ఇచ్చేటువంటి ఖర్చులు కావచ్చు, సబ్సిడీలు, ఇటువంటి అన్నింటిని కూడా మనం బదిలీ చెల్లింపులని చెప్తాం. సో ఈ రకమైనటువంటి వాటిపైన చేసేటటువంటి వ్యయాన్ని మనం బదిలీ వ్యయంగా చెప్తాం. ఈ బదిలీయేతర వ్యయం ఏంటంటే ఆస్తులు సమకూరడానికి చేసేటువంటి మూలధన వ్యయాన్ని కూడా మనం బదిలీ వ్యయంగా చెప్తాం. బదిలీయేతర వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రాజెక్టుల కోసం చేసేది, రోడ్ల నిర్మాణం కోసం చేసేది, ఇటువంటివన్నిటి కూడా మనం బదిలీయేతర వ్యయంగా చెప్తాం. ఈ బదిలీ వ్యయంలో వస్తు సేవల ప్రవాహం అనేది ఉండదు, ఓన్లీ ధన ప్రవాహం మాత్రం ఉంటుంది. ఈ బదిలీయేతర వ్యయంలో మనకి ఆస్తులు సమకూరడం కోసం చేసేటటువంటి వ్యయాన్ని అంతా కూడా మనం బదిలీయేతర వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం చేసేటువంటి వ్యయంలో మనకి బదిలీ మరియు బదిలీయేతర వ్యయాలన్నీ ఉంటాయి. నెక్స్ట్ది అంశంగా చూసుకున్నట్లయితే ఉత్పాదక మరియు అనుత్పాదక వ్యయం. ఉత్పాదక మరియు అనుత్పాదక వ్యయం. ఈ ప్రభుత్వం చేసేటటువంటి వ్యయంలో మనకి ఉత్పాదక వ్యయం మరియు అనుత్పాదక వ్యయం అనేవి ఉంటాయి. అంటే ఉత్పాదక వ్యయం అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చు వ్యయం అనేది భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ ఉత్పత్తికి దోహదం చేసి ప్రభుత్వానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతిఫలాలను అందించేటటువంటి వ్యయాలని మనం ఉత్పాదక వ్యయాలుగా చెప్తాం. వీటికి ఎగ్జాంపుల్గా ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకునేది మనం ఏంటంటే ఈ విద్య, వైద్యం, అదేవిధంగా రోడ్లు, ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి, ఇటువంటి వాటిపైన చేసేటటువంటి వ్యయం అంతా కూడా మనకి ఉత్పాదక వ్యయం అనేది అవుతుంది.
అనుత్పాదక వ్యయం అంటే ఏంటంటే దీని వలన ఎటువంటి ఉత్పత్తి జరగదు, ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం అనేది సమకూరదు. అటువంటి వ్యయాలు ఏంటంటే మనకి రక్షణ పైన చేసేటటువంటి వ్యయం, పోలీస్ వ్యవస్థపై చేసేటటువంటి వ్యయం, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంపై చేసేటటువంటి వ్యయం, ఇటువంటివన్నిటి కూడా మనకి అనుత్పాదక వ్యయం అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ప్రభుత్వం యొక్క వ్యయాన్ని మనం 4 రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అది రెవెన్యూ వ్యయం, రెవెన్యూ మరియు మూలధన వ్యయం, అదేవిధంగా రెండవది ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం, అదేవిధంగా ఉత్పాదక అనుత్పాదక వ్యయం అని, అదేవిధంగా బదిలీ మరియు బదిలీయేతర వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది 4వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే మనకి ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం. ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం. ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం అంటే మనకి ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అనేవి అమలు జరిగే టైంలో ప్రభుత్వం అనేది చేసేటువంటి వ్యయాన్ని మనకి ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయంగా కూడా చెప్పేది. అంటే ప్రణాళిక వ్యయం అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకి అనుగుణంగా ఆ ప్రణాళికల్లో నిర్దేశించినటువంటి అంశాలపైన చేసేటటువంటి అంటే విద్య, వైద్యం, తాగునీరు, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, ఇటువంటి అంశాలపైన ప్రణాళికల్లో సూచించినటువంటి అంశాలపైన చేసేటువంటి ఆ ప్రణాళికలకు అనుగుణంగా ఏ అంశాలను అభివృద్ధి చేయాలనుకుంటారో వాటిపై చేసేటువంటి వ్యయాన్ని ప్రణాళిక వ్యయంగా చెప్పేవారు. అవి కాకుండా మిగతా వాటిపై చేసేటువంటి వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం అనేటటువంటి సూచికని ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి 2017-18 బడ్జెట్ నుండి దీన్ని ఆఫ్ చేసేయడం అనేది జరిగింది. ఎందుకు మనం ప్రణాళికలు అనేది ఆఫ్ చేసాం, దాని స్థానంలో మనం నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చాం కాబట్టి ప్రణాళికలు అనేది 17తో ఆపేయడం వలన మనం ఈ బడ్జెట్లో 2017-18 బడ్జెట్లో ఈ ప్రణాళికేతర వ్యయం అనేటువంటి భాగాలని తీసివేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం యొక్క వ్యయాన్ని మనం 4 రకాలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరగడానికి కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడానికి కారణాలు అందులో ఒకటి కానీ మనం చూసుకున్నట్టుగైతే జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల అనేది కూడా ప్రభుత్వం వ్యయం పెరగడానికి ప్రధాన కారణం. ఎందుకోసం అంటే మనకి 1951 నుంచి భారతదేశంలో జనాభా అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం అనేది ఉంది. సో జనాభా పెరిగితే వారికి అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం కోసం, అదేవిధంగా మనకు ఆల్రెడీ ఉచిత పథకాలు ఇటువంటివి అందించడం కోసం, అదేవిధంగా జనాభాకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం అనేది చాలా వరకు కల్పించడానికి ప్రయత్నం అనేది చేస్తుంది. సో అలా వారి కోసం చేసేటటువంటి వ్యయాలన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వ వ్యయం కూడా పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది రెండోది జిఎస్డిపిలో పెరుగుదల. దేనిది జిఎస్డిపిలో పెరిగితే ప్రభుత్వ వ్యయం అనేది ఎలా పెరుగుతుందంటే జిఎస్డిపి ఆటోమేటిక్గా మన దగ్గర ఆదాయం పెరిగింది అనుకోండి, ఖర్చు కూడా పెరుగుతుంది కదా. సో అలాగే ప్రభుత్వం దగ్గర వచ్చేటటువంటి ఆదాయం అనేది పెరిగేటప్పటికి ఖర్చు కూడా పెరుగుతుంది. అలాగే ఈ జిఎస్డిపిని పెంచాలంటే ప్రభుత్వం అనేది ఫస్ట్ భారీ స్థాయిలో ఖర్చులు అనేది చేయాలి, వ్యయం అనేది చేయాలి. అంటే మౌలిక వసతుల కల్పనకి వ్యయం అనేది చేస్తే దాని ద్వారా పెట్టుబడులు అనేవి సమకూరుతాయి, ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది, దాని ద్వారా మళ్ళీ జిఎస్డిపి అనేది పెరుగుతుంది. సో ఇలా ఎటు నుంచి ఎటు చూసుకున్నా మనకి జిఎస్డిపిలో పెరుగుదల వలన కూడా ప్రభుత్వ వ్యయం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ది 3వ అంశం కింద మనం చూసుకున్నట్టుగైతే సంక్షేమ కార్యక్రమాల అమలు. సంక్షేమ కార్యక్రమాల అమలు ఇది ప్రధానమైనదిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అది ఏ ప్రభుత్వం అని కావండి ఈ సంక్షేమ కార్యక్రమాలపైన ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తుంది. ఎందుకోసం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకుండా అభివృద్ధిపైనే కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితులు అనేవి లేవు. ఎందుకోసం అంటే జనాలు అలవాటు పడిపోయారు కాబట్టి ఖచ్చితంగా వాడు ఏం చేశాడో ప్రస్తుతం వచ్చేవాడు కూడా అదే చెయ్యాలి. సో అందుకోసమని ప్రతి ఒక్క పార్టీ కూడా ఎవరు వచ్చినా సరే ఈ సంక్షేమ కార్యక్రమాలపైన ఎక్కువగా ఖర్చు అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దాని వలన వ్యయం అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది 4వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే పట్టణీకరణ. మనకి ఈ పట్టణాల్లో జనాభా అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారుగా 31% ప్రజలు మనకి పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. సో ఈ పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరు, మౌలిక వసతులు కావచ్చు, లేదా పారిశుద్ధ్య అవసరాలు కావచ్చు, వారికి సంబంధించిన ఉపాధి కల్పనలు కావచ్చు, ఇటువంటి వాటి కోసం భారీ స్థాయిలో వ్యయం అనేది చేయవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది.
ఈ విధంగా ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడానికి కొన్ని ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వ వ్యయం అనేది పెరుగుతుంది కదా! సో, వ్యయం పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా! ఎందుకోసం అంటే వ్యయం పెరిగిందంటే ప్రభుత్వానికి విపరీతంగా లోట్లనేవి మనకి క్వాస్ లోటు కావచ్చు, రెవెన్యూ లోటు కావచ్చు, లేదంటే ఇటువంటివి లోట్లనేవి ఏర్పడతాయి కాబట్టి, ఆ లోటుని తగ్గించుకోవడానికి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలనేవి చేయాలి. అలా చేయాల్సినటువంటి ప్రయత్నాల్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ఏందంటే, ప్రభుత్వం అనేది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత అవసరం లేదు అనుకున్నటువంటి ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్‌లో వేరే డిపార్ట్మెంట్‌లో విలీనం చేయడం కావచ్చు. లేదనుకుంటే ఆ రిక్రూట్‌మెంట్‌ని తగ్గించుకోవడం కావచ్చు. ఇలాంటివైనా చేయొచ్చు. లేదంటే ఈ సంక్షేమ పథకాల్లో అవసరం అనుకున్నటు నుంచి మిగతా వాటిని రద్దు చేసేయడం. అదే విధంగా మనకి పెట్టుబడులు పెరిగేటటువంటి అంశాలపైన వ్యయం చేస్తే భవిష్యత్తులో మరలా ఆదాయం అనేది సమకూరుతుంది కాబట్టి ఇలా ఉంటి వాటిపైన కూడా మనం వ్యయం అనేది చేస్తే మనకి మంచి అనేది జరుగుతుంది. అలాగే మనకి ప్రభుత్వం చేసేటటువంటి రుణాలను కూడా తగ్గించుకోవాల్సిన ఎందుకంటే వడ్డీ చెల్లింపులకి ఎక్కువగా వ్యయం అనేది చెల్లిస్తున్నారు కాబట్టి ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేసి ప్రభుత్వం అనేది తమ యొక్క వ్యయాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్న అంశం ప్రభుత్వ వ్యయం అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ప్రభుత్వ రుణం అంటే వ్యయం చేస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం కంటే ఖర్చు అనేది ఎక్కువగా చేయడం వలన ప్రభుత్వం అనేది అప్పులు చేయాల్సి వస్తుంది. సో, ఈ అప్పుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.